కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ మళ్లీ అరెస్ట్ అయ్యారు. చిత్రదుర్గకు చెందిన యువకుడు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా 7 నిందితులకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. వెంటనే కర్ణాటక పోలీసులు బెంగళూరులో పవిత్రను, దర్శన్ను అరెస్టు చేశారు. వెన్నునొప్పికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించుకోవాలని బెయిల్పై బయటకు వచ్చిన దర్శన్ డెవిల్ సినిమా చిత్రీకరణలో పాల్గొనడంతో పాటు విదేశాలకు వెళ్లడం, దేశంలోని వివిధ ఆలయాలను వరుసగా సందర్శించడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన బెయిల్ కోసం ప్రస్తావించిన అంశమేంటి, చేస్తున్నదేంటి అని ప్రశ్నిస్తూ పవిత్ర గౌడ A1, దర్శన్ A2, జగదీష్ అలియాస్ జగ్గా A6, అనుకుమార్ A7, ప్రదోష్ A14, నాగరాజ్ A11, లక్ష్మణ్ A12ల బెయిలను జస్టిస్ JB పార్థివాలా, జస్టిస్ R మహదేవన్ల ధర్మాసనం రద్దు చేసింది. బెయిల్ రద్దు సమయంలో నిర్ణీత గడువులోగా లొంగిపోవాలనే వెసులుబాటులను కోర్టు వీరికి కల్పించలేదు. దాంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అరెస్టు చేశారు.